నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాం. సో, మనతో పాటు మాట్లాడడానికి ఏదైతే నిన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, గద్దర్ అన్న పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే సో, ఆ వ్యాఖ్యల పైన మాట్లాడడానికి మనతో పాటు దుర్గం భాస్కర్ అన్న ఉన్నారు. సో, ఉస్మానియా జేఏసీ చైర్మన్, అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. సో, 2006 అప్పటి నుంచి గద్దర్ అన్నతో కలిసి తిరిగిన వ్యక్తి భాస్కర్ అన్న. మాట్లాడదాం. అన్న, చెప్పండి అన్న, నిన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, గద్దర్ అన్నని కించపరుస్తూ లేకపోతే గద్దర్ అన్నకి ఇస్తామా అని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారన్న? ఖచ్చితంగా బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఆయన అవివేకానికి, అజ్ఞానానికి, బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. వెంటనే బండి సంజయ్ కుమార్ గారు నిన్న ఏదైతే పద్మ అవార్డులకు సంబంధించిన విషయంలో గద్దరన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. బేషరతుగా గద్దరన్న కుటుంబానికి, అదేవిధంగా యావత్ తెలంగాణ సమాజానికి, ఆ మాటకు వస్తే తెలుగు సమాజానికి కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. వెంటనే బాధ్యత రాహిత్యంగా మాట్లాడినందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఒకవేళ బండి సంజయ్ చేయకపోతే నరేంద్ర మోడీ గారు, సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గద్దరన్న చనిపోయినప్పుడు ఒక సంతాప సందేశాన్ని విమలా గద్దర్ గారి, గద్దరన్న భార్యకు, గద్దరన్న కుటుంబానికి పంపడం జరిగింది. ఏమని? గద్దరన్న ఒక మహా మేధావి, తన జీవితాంతం అణగారిన ప్రజల కోసం, గొంతులేని కోట్లాది ప్రజల కోసం పోరాడినవాడు, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సమాజం కోసం పనిచేసినవాడు, అలాగే తెలంగాణ కళారూపాలను విశ్వవ్యాప్తం చేసినాడని చెప్పేసి ఒక గొప్ప మహానాయకుని కోల్పోయారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు, సాక్షాత్ దేశ ప్రధానమంత్రి గారే ఒక సంతాప సందేశాన్ని పంపడం జరిగింది. ఇవాళ నేను బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. బండి సంజయ్ కుమార్ గారు, ఇవాళ గద్దరన్న నక్సలైట్ అనే విషయం మీకు నిన్న గుర్తొచ్చిందా? మిమ్మల్ని కలిసినప్పుడు కానీ, లేదా మీ పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి గారిని కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, లేదా బండారు దత్తాత్రేయ గారిని అనేక సందర్భాలలో అలైబలలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో ఎల్కే అద్వానీ గారికి కూడా గద్దరన్న ఒక పుష్పగుచ్చాన్ని ఇచ్చి తెలంగాణకు మద్దతు అని చెప్పేసి కోరడం. అంటే గద్దరన్న ఒక నక్సలైట్ ఆచరణలో ఉన్నా కూడా మతోన్మాద బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ గారు వస్తే తెలంగాణ సమాజం కోసం తన సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి, తన పార్టీని కూడా పక్కన పెట్టేసి, తన ఆచరణను కూడా పక్కన పెట్టేసి ఇలా ఎల్కే అద్వానీ గారికి కూడా ఆ రోజు పుష్పగుచ్చం ఇచ్చినందుకు గద్దరన్న మీద నక్సలైట్ పార్టీ కూడా ఆ రోజు విమర్శ పెట్టింది. అంటే గద్దరన్న ఈ తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి, లేదా యావత్తు ఇలా అణగారిన ప్రజల కోసం, అది తెలంగాణ రాష్ట్రమా, ఆంధ్ర రాష్ట్రమా, లేదా ఈ దేశంలో ఉన్న అంటరాని అణగారిన అనేక మంది సబ్బండ వర్గాలు, మహిళల కోసం, ఇట్లా అనేక మంది ప్రజల కోసం తన జీవితాంతం ఏ రూపంలో, ఆట రూపంలో అయితే ఆట రూపంగా, పాట రూపంలో అయితే పాట రూపంగా, కవిత్వం రూపంలో అయితే కవిత్వం రూపంగా, ఉపన్యాసం రూపంలో అయితే ఉపన్యాస రూపంగా, అనేక పద్ధతులలో సాంస్కృతికంగా ఈ దేశంలో ఒక సాంస్కృతిక సైన్యాధ్యక్షుడిగా ఈ దేశంలో గద్దరన్న గారు పనిచేయడం జరిగింది. అంటే అంబేద్కర్ గారు కలలు కన్న సమాజం రావాలని, సమాజం రావాలని, ఈ కులం పేరు మీద, మతం పేరు మీద, స్త్రీ పురుష భేదాల పేరు మీద దోపిడీ, అణచివేత, ఆధిపత్యానికి వ్యతిరేకంగా గద్దరన్న గారు సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి. అట్లాగే భారత రాజ్యాంగం పరిరక్షించబడాలని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మనువాద భావజాలాన్ని ఇలా ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అనేక సంస్థలు కావచ్చు, ఇలా దానికోసం పనిచేస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ దేశం పరిడవిల్లుతుంది, భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ దేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతుంది అనే ఆలోచనతోటి సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియా పేరు మీద ఆ రోజు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని కలిసిన, దాని తర్వాత అనేక మంది పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న బండి సంజయ్ కుమార్ గారిని కూడా కలవడం జరిగింది. అనేక పార్టీల నాయకులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవడం జరిగింది, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను కలవడం జరిగింది, అనేక ప్రతి సిపిఎం, సిపిఐ అంటే అన్ని పార్టీల నాయకులను గద్దరన్న గారు కలిసి అంబేద్కర్ పేరును పెట్టాలి, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పడం జరిగింది. అంటే గద్దరన్న ఒక నక్సలైట్ భావజాలానికి ప్రతినిధి అయితే గద్దరన్న భారత రాజ్యాంగాన్ని ఎందుకు చేతపడతారు? గద్దరన్న ఎందుకు తన ఓటు హక్కును నమోదు చేసుకుంటారు? గద్దరన్న ఓట్ల విప్లవం రావాలని చెప్పేసి ఎందుకంటాడు? గద్దరన్న తెలంగాణలో పరిపాలన, తెలంగాణ అమరవీరుల స్వప్నం నెరవేరాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న పాలకులు మారాలని చెప్పేసి గద్దరన్న ఎందుకు నియంతృత్వానికి, గడీలకు వ్యతిరేకంగా ఆ రోజు పనిచేసి బండి సంజయ్ అంటారు, అంటే పోలీసులను చంపారు, మా బీజేపీ కార్యకర్తలు చంపారు, సో వాళ్ళకి ఎట్లా ఇస్తాం మేము అని చెప్పేసి కూడా బండి సంజయ్ అంటారు. బండి సంజయ్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడా, లేదా బండి సంజయ్ బీజేపీ పార్టీలో కార్యకర్తలకు ఇస్తున్నాడా, లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? ఇలా స్పష్టం చేయాలా. బండి సంజయ్ గారు అంటున్నారు కదా, గద్దరన్న
బీజేపీ కార్యకర్తలను చంపిండు, పాటలు రాసిండు, పోలీసులను చంపిన. ఎక్కడన్నా గద్దరన్న స్వయంగా తుపాకీ చేత పట్టుకొని ఒక బీజేపీ కార్యకర్తను చంపినట్టు లేదా ఒక పోలీసుని చంపినట్టు ఎక్కడన్నా ఆధారాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే గనక మరి నరేంద్ర మోడీ గారికి తెలియదా? ఒక సంతాప సందేశాన్ని, ఈ దేశం ఒక గొప్ప సాంస్కృతిక యోధుని కోల్పోయిందని సంతాప సందేశాన్ని పంపించినప్పుడు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలియదా? అంటే ఇంటెలిజెన్స్ వైఫల్యమా? మీరు చెప్పాలి. అంటే ఇలా నరేంద్ర మోడీ గారు కరెక్టా లేదా బండి సంజయ్ మాట్లాడుతున్న వ్యాఖ్యలు కరెక్టా? అంటే ఆ రోజు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ల ముందర గద్దరన్న తెలంగాణ కోట్లాది మంది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు కాబట్టి ఎలక్షన్లలో ఉపయోగించుకోవాలని చెప్పేసి గద్దరన్న ఆ రోజు సంతాప సందేశం పంపించరా? మీరు ఆ రోజు దత్తాత్రేయ గవర్నర్గా ఉన్న దత్తాత్రేయ గారు కావచ్చు, మీరు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, రామకృష్ణ గారు కావచ్చు, లేదా లక్ష్మణ్ గారు కావచ్చు, ఇట్లా అనేక మంది బీజేపీ నాయకులు, అన్ని పార్టీల నాయకులు గద్దరన్న కుటుంబాన్ని పరామర్శించారు, సంతాపాన్ని ప్రకటించారు. అంటే ఇలా బండి సంజయ్ కుమార్ గారు చాలా స్పష్టంగా గద్దరన్ ఆ రోజు అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు అవమానాలు పడ్డారు. మొన్న హోంమంత్రి అమిత్ షా గారు నిండు పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానించారు. అంటే అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు అవమానాలు జరిగినాయి, అంబేద్కర్ చనిపోయినాక కూడా అవమానాలు జరిగినాయి. అట్లాగే గద్దరన్న గారు కూడా బతుకున్నప్పుడు అవమానాలు పడ్డారు. కేసీఆర్ దొరల గడిల బయట లోపల గేట్ కూడా తొక్కనియలేదు. అట్లా అనేక మంది అవమానించారు. అయినా అవమానాలకు అంచేతకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ఇలా గద్దరన్న చనిపోయిన తర్వాత కూడా అంటే చనిపోయిన వ్యక్తుల పట్ల ఏ భావజాలంతో పనిచేసినా, ఏ సంస్థలో పనిచేసినా, ఏ రాజకీయ పార్టీలో పనిచేసినా చనిపోయిన వ్యక్తుల పట్ల కనీస గౌరవ మర్యాదలు ఉండడం అనేది దాన్ని ఏమంటారు, కనీస ఒక మానసిక స్థితిని తెలియజేస్తారు. కనీస గౌరవ మర్యాదలు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది జ్ఞానానికి సంబంధించిన అంశం. ఇలా బండి సంజయ్ కుమార్ గారు అవివేకంగా, అజ్ఞానంగా ఒక రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అంటే గద్దరన్నను గత ప్రభుత్వం అవమానించింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గద్దరన్నను గౌరవిస్తున్నది. అది గద్దర్ అవార్డుల పేరు మీద నంది అవార్డులు కావచ్చు, లేదా అనేక రంగాల్లో గద్దరన్నకు సంబంధించిన గద్దరన్న కూతురుకు సాంస్కృతిక శాఖ చైర్మన్గా ఇచ్చి కావచ్చు, లేదా కవులను, కళాకారులను, ఎవరైతే గద్దర్ అంటే తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేసిన వాళ్ళను గౌరవించే ప్రయత్నం చేస్తారు. అంటే దీన్ని జీర్ణించుకోలేని బండి సంజయ్ కుమార్ గారు, ఎందుకంటే తెలంగాణలో ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండొద్దు, తెలంగాణలో ఒక అభ్యుదయ భావజాలం ఉండొద్దు, అంబేద్కర్ భావజాలం ఉండొద్దు, బౌద్ధం ఉండొద్దు, మానవత్వం ఉండొద్దు, కేవలం కాషాయం మాత్రమే ఉండాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఇలా ఈ దేశంలో రెండు భావజాలాల మధ్య స్పష్టంగా యుద్ధం జరుగుతూ ఉంది. ఒకవైపు భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు, ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని సేవ్ ఇండియా, సేవ్ కాన్స్టిట్యూషన్, అది రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, లేదా ఈ దేశంలో ఉన్న అనేక మంది మేధావులు, బయట ఉన్న కాంగ్రెస్కు బయట ఉన్న ఇంటలెక్చువల్స్, కాంగ్రెస్కు బయట ఉన్న చాలా మంది మేధావులు, విద్యార్థులు, ఉద్యమకారులు ఇలా సేవ్ కాన్స్టిట్యూషన్, ఇలా బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేదా వాళ్ళ భావజాలంతో ఉన్న వాళ్ళు ఇలా మనువాదంకు సంబంధించి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి మనుధర్మ శాస్త్రంతో ఈ దేశాన్ని వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. అంటే ఇది రెండు భావజాలాల మధ్య ఘర్షణగానే నాగపూర్ కేంద్రంగా ఏ భావజాలం అయితే ఇలా ఆర్ఎస్ఎస్ ఇలా ప్రచారం చేస్తుందో దానికి ప్రతినిధిగానే ఇలా బండి సంజయ్ కుమార్. కానీ అదే నాగపూర్ కేంద్రంగా బౌద్ధం కూడా ఉంది. అదే నాగపూర్ కేంద్రంగా అంబేద్కర్ గారు ఈ దేశంలో బౌద్ధాన్ని తీసుకొచ్చారు, అంబేద్కర్ గారు బౌద్ధం ఆచరించారు. అట్లనే గద్దరన్న గారు కూడా నక్సలైట్ మాత్రమే కాదు, ఒక అంబేద్కర్ వాదిగా, ఒక బౌద్ధ ఆచరణవాదిగా తన కొడుకు చనిపోయినప్పుడు, చంద్రకిరణ్ చనిపోయినప్పుడు కావచ్చు బౌద్ధం ప్రకారం చేశారు. తను చనిపోయినప్పుడు కూడా తన అంత్యక్రియలన్నీ కూడా బౌద్ధ ఆచరణ ప్రకారం జరిగిన విషయాన్ని గుర్తించాలని. అంటే ఇలా భావజాలాల మధ్య సంఘర్షణ తప్ప ఇలా బండి సంజయ్ ఏదో ఒక వ్యక్తిగా కాదు, కుట్రపూరితంగా రాజకీయ కక్షపూరితంగా చేసిన వ్యాఖ్యలే ఇలా తెలంగాణలో బీజేపీని పాగవేయడం కోసం, తెలంగాణలో ఆర్ఎస్ఎస్ను కాషాయమయం చేయడం కోసం ఇలా ప్రయత్నం చేస్తారు. దాన్ని ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఇలా ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు మొత్తంగా అణగారిన అంటరాని కులాలు, దళిత, బహుజన, గిరిజన, శ్రామిక జనులు ఇలా ప్రోగ్రెసివ్ భావజనం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతారు, భారత రాజ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటారని చెప్పేసి విషయాన్ని స్పష్టం చేస్తారు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇది చెప్తున్న పరిస్థితి. సో ప్రధానంగా గద్దర్ పైన ఏదైతే వ్యాఖ్యలు చేసి అనుచిత వ్యాఖ్యలు చేసి దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ YNTV.